అయితే ఈ శివారాధనను ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చా స్వామి? తప్పకుండానమ్మా. భగవంతుడిని, మీరు తెలుగులో ఒక సామెత ఉన్నది, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే అని. ఈ సామెత యొక్క తాత్పర్యం ఏమిటంటే, సర్వులు పరమాత్మ నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, అందరిలోనూ పరమాత్మ తత్వం అనేటువంటి ఒక బంధుత్వము, ఒక రిలేషన్ ఉన్నది. ఆల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ ఆర్ ఆల్సో కనెక్టెడ్ టు ద ఆల్మైటీ, టు ద గాడ్. అంటే గాడ్లోని 3 యాక్టివిటీస్ ఈ గాడ్తో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఈచ్ అండ్ పార్టికల్లో ఉన్నాయి. జీఓడి గాడ్. జీ స్టాండ్స్ ఫర్ జనరేషన్, ఓ స్టాండ్స్ ఫర్ ఆపరేషన్, డి స్టాండ్స్ ఫర్ డిస్ట్రక్షన్. సో ప్రపంచంలోని ఏ వస్తువైనా సరే పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, డిసప్పీర్ అయిపోతుంది. దానిని నాశనము సంహారము అనకూడదు, డిజాల్వ్ అయిపోతుంది. డిజాల్వ్ అయిపోతే మరలా అందులోంచి సృష్టి ప్రారంభమవుతుంది. ఆ డిజాల్వేషన్ ఏదైతే ఉందో దానిని లయ అంటారు. ఆ లయని చేసేటువంటి వాడు శంకరుడు, అందుకనే లయకారకుడు, అందుకనే లింగ స్వరూపంలో ఉంటాడు. లకారము లయం తత్వానికి సూచన అయితే, గా అంటే అందులో నుంచి మరలా సృష్టి ప్రారంభమవుతుంది అన్నమాట. ఒక పొలం, చేను, క్షేత్రం, అందులో పంట వేశాం, పంట వచ్చింది తీసుకున్నాం, మరలా పంట వేయాలంటే ఆ క్షేత్రాన్ని, ఆ పంటని మళ్ళీ దున్నేసేయాలి. పంట తీసుకోవాలి, మిగిలిన దాన్ని దున్నేసేయాలి. అది భూమిలో కలిసిపోయి, భూమిలో కలిసి భూమికి మరలా జవసత్వాలు పొంది అది మరలా ఇంకా అధికంగా పంటనిచ్చేటువంటి శక్తి కలిగినదిగా మారుతుంది. ఇదిగో సృష్టికి కారణభూతమైనటువంటి లయతత్వాన్ని మధ్యలో అనుసంధానంగా ఉండి సృష్టికి మరలా ప్రతి సృష్టికి మధ్యలో ఈ లయతత్వానికి కారకభూతుడుగా ఉన్నటువంటి వాడు శంకరుడు అన్నమాట. ఆ సృష్టిని తనలో లయం చేసుకుని తనలో నుంచి మరలా సృష్టిని ఉద్భవించేటువంటి వాడు. అంటే ఈ ప్రపంచానికి ఎంత శుభాన్ని మంగళాన్ని ఇస్తున్నాడో శివుడు. సాధారణంగా అనుకుంటాం శివుడు సంహరిస్తాడు అని. సంహారము అంటే ఉపసంహారము, తనలోకి తీసుకుని మరలా బయటికి పంపించటము అన్నమాట.